మై డియర్ చిట్టి మరదళ్ళు, ఇలాంటి చిల్లి ట్రిక్స్ నా దగ్గర పని చేయవు. నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన దాన్ని. నా దగ్గర మీ పప్పులు ఉడకవు. నేను మామ పాలు తాగి పడుకున్నాక నేను నిద్రపోయానా లేదా అని టెస్ట్ చేయడానికి మీరిద్దరూ మా గది దగ్గరికి వచ్చారు. నేను నిద్రపోయినట్టు నటించాను. అది చూసి మీరిద్దరూ మహాలక్ష్మి గారికి మన ప్లాన్ సక్సెస్ అని చెప్పారు. అప్పుడే తెలిసింది నిద్ర మాత్రల ప్లాన్ మహాలక్ష్మి అత్తయ్యదే అని. ఆ ప్లాన్ వెనక అసలు ప్లాన్ ఇంకేదో ఉందని. పొద్దున్నే నేను నిద్రపోతున్నాను అనుకుని పాపం మహా అత్తయ్య, అర్చన అత్తయ్య నన్ను నిద్ర లేపడానికి చాలా ట్రై చేశారు. నాకు చాలా నవ్వొచ్చింది. మా ఊళ్ళో ఒక సామెత ఉందత్తయ్య, తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని. నేను పల్లెటూరి దాన్ని, నాకు కంపెనీ గురించి ఏమీ తెలియదు అనుకున్నారు. ఆ కంపెనీ పుట్టుపురోతురాలతో సహా పోసగుచ్చినట్టు చెప్పేశాను. ఆఫీసులో మీరు చీకరెట్టుగా చేసే దొంగ పనుల గురించి నాకు తెలియకూడదు అనుకున్నారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్న పద్ధతిలో మీ గూడు పుటాని తెలుసుకున్నాను. మీ అత్యాశను చించి పోగులు పెట్టాను. నా మామ ఆస్తి మీ పేరు మీద రాయించుకోవడం ఒక్కటే మీ కుట్రనా, లేక ఆ కుట్ర వెనక మరో కుట్ర ఉందా అనేది కూడా తెలుసుకుంటాను. చెప్పాను కదత్తయ్య, మీరు నా బంగారు పుట్టలో వేలెడుతున్నారు. ఆ వేలు తీసే వరకు కొడతానే ఉంటాను. నన్ను మోసం చేయడం అంత ఈజీ కాదు. మొత్తం డైలాగులన్నీ నేనే చెప్తున్నాను. ఏం చేస్తాం, ఈ సీన్లో నాది సోలో పర్ఫార్మెన్స్ కదా. చివరిగా ఒక్క డైలాగ్ చెప్పి సీన్ ముగిస్తాను. అదేంటంటే, నాతో పెట్టుకుంటే తార్మార్ టక్కడమార్. ఎందుకత్తమ్మా మా అందర్నీ వదిలేసి అంత త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు? మీరు ఉండుంటే మీ అబ్బాయికి మంచి చెడు చెప్పుండేవారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో వివరించేవాళ్ళు. కానీ మీరు లేరు. నేనెంత చెప్పినా మీ అబ్బాయి తన పిన్ని మీద గుడ్డి నమ్మకంతో నా మాట వినడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు.
మీరే నాకు ఏదైనా దారి చూపించండి అత్తమ్మా. నువ్వు సూపర్ సీత, భలే చేసావు. నువ్వు పిచ్చిదానివి అన్న వాళ్ల వేళ్లతోనే వాళ్ల కంట్లో పొడిచి ఆ డాక్యుమెంట్స్ ని చించేసి నీ భర్త ఆస్తిని కాపాడుకున్నావు. అవును సీతమ్మ, ఎంతో ధైర్యంతో మహాలక్ష్మిని మట్టి కరిపించావు. నీ దెబ్బకు ఆ బ్యాచ్ మొత్తానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వాళ్ళ మీద గెలిచేశావు. ఈ గెలుపు నా ఒక్కదాని వల్ల వచ్చింది కాదు బాబాయ్. మీరు, రేవతి పిన్ని నాకు ఎంతో సాయం చేశారు. మన కంపెనీ గురించి అన్ని వివరాలు పిన్ని నాతో చెప్పారు. అలాగే ఆఫీస్కి లాయర్ గారు, ఆడిటర్ గారు వచ్చిన విషయం మీరు చెప్పారు. మీరిద్దరి సహకారం వల్లే నేను ఇది చేయగలిగాను. మీ ఇద్దరికి థాంక్స్. నేనెప్పుడు నీకు మంచి జరగాలనే కోరుకుంటాను సీత. నాలా నీ జీవితం అవ్వకూడదని నీకు సహాయం చేస్తున్నాను. నువ్వైనా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపించానమ్మా. నా కూతురు స్థానంలో నిన్ను ఊహించుకుంటున్నాను. అందుకే నీకు నా వల్ల వీలైనంత సాయం చేస్తున్నాను. నేను మీ కూతుర్నే అనుకోండి బాబాయ్. మీ ఇద్దరి అండదండలు నాకెప్పటికీ ఉండాలి పిన్ని. తప్పకుండా సీత. మహాలక్ష్మి వదిన ఏమన్నా సరే మేము ఎప్పటికీ నీ వైపే ఉంటాం. ప్రామిస్. నా చెల్లెలు నన్ను తిట్టినా సరే నేను నీకు సహాయం చేయడం ఆపనమ్మా. మరొక్కసారి మీ ఇద్దరికి థాంక్స్. మన కంపెనీ గురించి మీరు నాకు అన్ని వివరాలు చెప్పారు పిన్ని. అలాగే అత్తమ్మ గురించిన వివరాలు కూడా చెప్తారా? పెద్దదిన డీటెయిల్సా? అవును. అత్తమ్మ పుట్టిల్లు ఎక్కడా? తన అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ వివరాలు నాకు కావాలి పిన్ని. మీకు తెలిస్తే చెప్పండి. అవి నాకు తెలీదు సీత. మా అన్నయ్య కూడా వదిన గురించి నాకేం చెప్పలేదు. నాకు కూడా ఆ వివరాలు తెలియవమ్మా. మామని కూడా అడిగి చూశాను బాబాయ్, తెలీదు అన్నారు. అత్తమ్మ వివరాలు ఎవరికి తెలుసో తెలియడం లేదు. ఎలాగైనా ఆ వివరాలు తెలిస్తే బాగుంటుంది. నువ్వే దారి చూపించు అత్తమ్మా. డాక్యుమెంట్స్లో మ్యాటర్ అంతా నేను చెప్పినట్టుగా వస్తుందా? సీతకు అన్ని తెలివితేటలుంటాయని అస్సలు అనుకోలేదు మహా. దానికెంత ధైర్యం లేకపోతే నీ రూమ్కొచ్చి నీ ఫోన్తో లాయర్కి ఫోన్ చేసి నువ్వు మాట్లాడినట్టు మాట్లాడుతుందా? తనకు పిచ్చని మనం అన్నాం గాని ఆ పిచ్చితనం కూడా సీతలో లేదు. పిచ్చిగా ప్రవర్తించి డాక్యుమెంట్స్ చింపేసింది. సీత సామాన్యురాలు కాదు వదిన. తనని మనం చాలా తక్కువ అంచనా వేశాం. జరిగిందేదో జరిగిపోయింది మహా. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ లాయర్తో డాక్యుమెంట్స్ రెడీ చేయించి రామ్ తోటి సంతకాలు పెట్టిద్దాం. వద్దు. అలా చేస్తే రామ్ ఈసారి ఖచ్చితంగా రీజన్ అడుగుతాడు. ఆల్రెడీ సైన్ చేశాను కదా,
మళ్ళీ ఎందుకు పెట్టిస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. అది కూడా నిజమే మహా. రామ్కి ఆన్సర్ చెప్పలేక మనం ఇబ్బంది పడాల్సొస్తుంది. మరి ఏం చేద్దాం వదిన? ఆస్తి ట్రాన్స్ఫర్ని కొన్ని రోజులు వాయిదా వేద్దామా? ఒక నెలాగి రామ్తో మళ్ళీ సంతకాలు పెట్టిద్దామా? కాసేపు ఆ విషయం పక్కన పెట్టండి. నేను ఆలోచిస్తోంది అది కాదు. ఈవినింగ్ రామ్ ఇంటికొస్తాడు. ఇంట్లో జరిగిన గొడవ గురించి ఎవరో ఒకరు రామ్తో చెప్తారు. అప్పుడు రామ్ ఎలా రియాక్ట్ అవుతాడు? మనకి ఫేవర్గా ఉంటాడా లేక ఆ సీతను సపోర్ట్ చేస్తాడా అన్నది తేల్చుకోవాలి. ఖచ్చితంగా రామ్ మన వైపే ఉంటాడు మహా. నిన్నగాక మొన్నొచ్చిన ఆ సీతను ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అంటే రామ్ షేర్ని మహా తన పేరు మీద రాయించుకోవాలని చూసిందని సీత రామ్తో చెప్తే రామ్ ఖచ్చితంగా ఆలోచనలో పడతాడు. సీతతో రేవతి చలపతి బావ కూడా రామ్కి ఎక్కించి చెప్తే రామ్ మనకి యాంటీ అవుతాడు వదిన. రామ్ వాళ్ళ మాటలు వినడు, మన మాటలే వింటాడు. ఒకవేళ రామ్కి డౌట్ వచ్చి లాయర్ని ఆడిటర్ని రప్పించి విషయం అడిగితే వాళ్ళు అబద్ధం చెప్పలేరు కదా. ఫస్ట్ టైం మనం రామ్ ముందు సీత ముందు తల దించుకోవాల్సి వస్తుందేమో వదిన. ఆ పరిస్థితే వస్తే నా తల తీసేసుకుంటాను తప్ప ఆ సీతకు తల వంచను. మీరొక పని చేయండి. రామ్ ఇంటికి రాకముందే ఇంట్లో జరిగింది మనకి ఫేవర్గా రామ్కి ఫోన్ చేసి చెప్పండి. అప్పుడు రామ్ ఏం చేస్తాడో చూద్దాం. ఆగండి నాన్న. నేను ఎదురుపడినా ఏం పట్టనట్టు అలా వెళ్ళిపోతున్నారేంటి? ఎదురుపడిన ప్రతి వాళ్ళతో ఆగి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మాట్లాడకండి నాన్న, నన్ను తిట్టండి. నేను ఎదురుపడిన ప్రతిసారి మీరు ఆ పనే కదా చేస్తారు. ఇప్పుడు కూడా నన్ను తిట్టండి నాన్న, మీ కోపం చల్లార్చుకోండి. మళ్ళీ స్టేషన్కి వచ్చి నా మీద కంప్లైంట్ ఇద్దామనా? లేదు నాన్న, ముందు మీరు తిడుతుంటే నాకు బాధగా అనిపించేది. రాను రాను ఆ బాధ అలవాటైపోయింది. ఇప్పుడు మీరు తిట్టినా నాకు ఆనందంగా ఉంటుంది నాన్న. ఎందుకో తెలుసా? మీరు నన్ను మన ఇంటికి రానివ్వకపోయినా, ప్రేమగా మాట్లాడకపోయినా, కనిపించిన ప్రతిసారి నన్ను తిడుతూ ఉంటే అలాగైనా మీరు నాతో మాట్లాడుతున్నారని ఆనందంగా ఉంటుంది నాన్న. ఆ రకంగా అయినా మన బంధం కలిసే ఉందని సంతోషంగా ఉంటుంది. అందుకే నన్ను తిట్టండి నాన్న. ఏంటండి, కన్న కూతురు
తిడుతూ అయినా నాతో మాట్లాడండి నాన్న అని ప్రాధేయపడుతుంటే మౌనంగా వెళ్ళిపోతున్నారు. తిట్టి తిట్టి అలసిపోయాను లలిత. మన కర్మకి ఎవరినో బాధ్యులను చేసి బాధ పెట్టడం ఎందుకు? మధు బాధపడుతోందని మీకు అర్థమైంది కదా, ఇకనైనా దాన్ని క్షమించొచ్చు కదండి, మనతో కలుపుకోవచ్చు కదా. క్షమించేంత పెద్ద మనసు నాకు లేదు. కలుపుకుపోవాలన్న కోరిక నాకు లేదు. ఎన్నాళ్ళు ఇలా ఉంటారండి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరో చూసి ఏదో అనుకునేంత వరకు మనం ఆగడం ఎందుకు? వెళ్ళిపోదాం పద. ఏమండి, అంతేనా నాన్న? నన్ను క్షమించను అంటున్నారు, కనీసం శిక్షించరా? నిన్ను శిక్షించడానికి నేనెవర్ని? మీరు పోలీస్ కదా నాన్న, తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని దండిస్తారు కదా. తప్పు నాదే అయినప్పుడు వేరొకరిని నేనెలా దండిస్తాను? మీరేం తప్పు చేశారు నాన్న? నా పిల్లల్ని ప్రేమించాను. వాళ్లే నా ప్రాణం అనుకున్నాను. వాళ్లే నా పేరు, పరువు, ప్రతిష్టలు నిలబెడతారనుకున్నాను. అలా అనుకుని నమ్మకం పెట్టుకోవడమే నేను చేసిన తప్పు. ఆ నేరానికి ఆల్రెడీ నేను శిక్షను అనుభవిస్తున్నాను. రాజ్యాంగంలో రాయబడని నేరం నాది. శిక్షా స్మృతిలో లేని శిక్ష నాది. ఏ తండ్రి పడకూడని క్షోభ నాది. ఇక మీదట మీ జోలికి నేను రాను. మా బతుకులు మావి, మా జీవితాలు మావి అని మొన్నే నీకు చెప్పాను. నువ్వు నా గౌరవం నిలబెట్టకపోయినా నేను నా మాట నిలబెట్టుకోవాలి కదా. బిడ్డనింకా బాధ పెట్టకండి. దాని కన్నీళ్లు చూసైనా మీ మనసు కరగట్లేదా? కన్నీళ్లకు బండరాలు కరగోలెళ్తా. నా మనసు ఎప్పుడో బండబారిపోయింది. ముందు మనల్ని దూరం చేసుకుంది తను. మళ్ళీ ఏదో రకంగా మనకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోంది. ఒకసారి ప్రసవం అయ్యి బయటకొచ్చిన బిడ్డ మళ్ళీ తల్లి కడుపులోకి తిరిగి వెళ్ళడం అనేది అసాధ్యం. దూరమైన వాళ్ళు దూరంగానే ఉండని. పద. ఏం చేస్తున్నావు సీత? గోడకి బూజు తులుపుతున్నాను. ఫస్ట్ నీ బ్రెయిన్కి పట్టిన బూజు తులుపుకో. గొడవ చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేవా? ఎప్పుడు ఏదో ఒక గొడవ. ఎప్పుడు మారతావు నువ్వు? ఓ, అప్పుడే మీకు అంతా చెప్పేశారా? చెప్పకుండా ఉండడానికి ఇది చిన్న విషయం కాదు. డాక్యుమెంట్స్ ఎందుకు చించేశావు? అన్నీ చెప్పిన వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఎందుకు చించానో చెప్పలేదా? ఎదురు ప్రశ్నలు వేయకు. ఆ డాక్యుమెంట్స్ ఎంత విలువైనవో తెలుసా నీకు? ఆ డాక్యుమెంట్స్ లో ఏమి రాసుందో మీకు తెలుసా? వాటిలో ఏం రాసుందో నాకు అనవసరం. మా పిన్ని సైన్ చేయమంది, చేశాను. ఏం చూడకుండా చదవకుండా ఎవరైనా అలా చేస్తారా? నేను చేస్తాను. మా పిన్ని మీద నాకు ఆ నమ్మకం ఉంది. దాన్ని గుడ్డి నమ్మకం అంటారు. సీత, అవును, మీరు మీ పిన్నిని గుడ్డిగా నమ్మి తనేం చేస్తుందో తెలుసుకోకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. మా పిన్ని ఏం చేసినా నా మంచి కోరే చేస్తుంది. మీ పేరుతో ఉన్న 50% ఆస్తిని ఆవిడ పేరుతో రాయించుకోవడమేనా మీ పిన్ని మీకు చేసిన మంచి? ఏం మాట్లాడుతున్నావు? మా పిన్ని అలా ఎందుకు చేస్తుంది? అలా చేసింది కాబట్టే ఆ పేపర్స్ ని నేను చించేశాను. అనవసరంగా పిన్ని మీద నింద వేయకు. నింద కాదు, నిజం. అందుకు సాక్ష్యం కూడా ఉంది. ఏంటా సాక్ష్యం? ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసిన లాయర్ గారితో నేను ఫోన్లో మాట్లాడాను. ఆయనే
ఆ నిజం నాకు చెప్పారు. ఏం రాస్తున్నారో ఒకసారి చెప్పండి. అదే మేడం, మీ అబ్బాయి రామ్ పేరుతో ఉన్న 50% వాటా ప్రాపర్టీస్ని తన ఇష్టపూర్వకంగా రామ్ మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు రాశాం మేడం. ఆ నిజం మీకు తెలియనివ్వకుండా మీ పిన్ని, మీ నాన్న, అర్చన పిన్ని, గిరి బాబాయ్ చేసిన కుట్ర. ఈ కుట్ర నాకు కూడా తెలియకూడదు అని నిన్న రాత్రి తాగిన పాలల్లో ప్రీతి ఉషలతో మీ పిన్ని నిద్ర మాత్రలు కల్పించింది. నేను జాగ్రత్తగా ఉండబట్టి ఆ పాలు తాగకుండా మీ పిన్ని కుట్రను భగ్నం చేశాను.